అందరికీ నమస్కారం. ఇవాల్టి మన కథ ఆస్తి పంపకం మొదటి భాగం. ఒక గ్రామంలో నాంచెరయ్య అనే తాంత్రికుడున్నాడు. అతను మహాకాళీ ఉపాసకుడు. పైగా గాలి సోకిన వాళ్లకి, దెయ్యాలు పట్టిన వాళ్లకి, దుష్టశక్తి వలన పీడింపబడేవారికి పరిహారాలు చేయటం, తావీదు కట్టడం చేస్తూ ఉండేవాడు. అందుకే ఆ చుట్టుపక్కల ఎన్నో గ్రామాల ప్రజలకి తాంత్రికుడు నాంచెరయ్యని కులమత భేదాలు లేకుండా ఎంతో అభిమానిస్తారు, గౌరవిస్తారు కూడా. అలాంటి నాంచెరయ్య ఇంట్లో అర్ధరాత్రి 12 అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లోకి ఏదో ఈదురుగాలి వచ్చినట్టు ఇంట్లో వస్తువులన్నీ ఎగిరిపోతున్నాయి, పడిపోతున్నాయి. ఆ చప్పుళ్ళకి నిద్రపోతున్న నాంచెరయ్య నిద్రలేస్తాడు. జై కాళీ, జై శాంభవి. ఏంటి వేల కాని వేల ఈ గాలి, ఇది దేనికి సంకేతం అని అనుకుని లేచి తన పడక గదిలో నుండి హాల్లోకి రాగానే ఒక్కసారిగా అంత బీభత్సం చేస్తున్న గాలి ఎవరో ఆపినట్టుగా టక్కున ఆగిపోయింది. అప్పుడు నాంచెరయ్యకి విషయం అర్థమవుతుంది. అందుకే తను పూజ చేసుకునే పెద్ద గదిలోకి వెళ్లి అక్కడ రంగురంగుల మండల ముగ్గుని గీసి ఆ ముగ్గుకి ఒక పక్క తను కూర్చుని పూజలు ప్రారంభించాడు. ఓం ఫట్. ఎవరు నువ్వు? ఈ సమయంలో ఎందుకు నా ఇంటికొచ్చి ఇంత అల్లరి చేస్తున్నావు? నేనెవరో తెలుసు కదా అని అనగానే ఆ మండలం ముగ్గు మధ్యలో ఒక మగ ఆత్మ ప్రత్యక్షమైంది. ఆ ఆత్మను చూసి, ఎవరివయ్యా నువ్వు? ఎందుకు వేల కాని వేళలో వచ్చి ఇలా అల్లరి చేస్తున్నావు? అయ్యా, నా పేరు గురునాథం. నేను బ్రతికున్నప్పుడు చాలా దుర్మార్గంగా బ్రతికాను. ఎందరికో అన్యాయాలు చేశాను. ఎన్నో కాపురాలు గూల్చాను. మరెందరి ఇళ్లలోనో తగువులు పెట్టేలా చేశాను. ఆ పాపాల భారం అప్పుడు నాకు తెలియలేదు. కాని ఇప్పుడు చనిపోయాక ఉత్తమ లోకాలకి పోలేక మర్రి చెట్లకి, చింత చెట్లకి వేళ్లాడుతున్నాను. అదంతా నీ కర్మ. కాని ఇప్పుడు నా నిద్రనెందుకు భంగపరిచావు? నేనేం చెయ్యాలి నీకు? మీరు తప్ప నాకు మరో దారి లేదయ్యా. ఎలాగైనా నేను చేసిన పాపాలలో కొన్నైనా కడిగేసుకోవాలి. అందుకు మీరే నాకు సహాయం చెయ్యాలి. తప్పైనా పాపమైనా ఒక్కసారి చేశాక దానికి నిష్కృతి ఉండదు. దానివల్ల వచ్చే చెడు ఫలితాన్ని అనుభవించక తప్పదు. అలా కాకుండా ఏదో చేస్తే ఏదో అయిపోతుంది అనుకుంటే అది మనల్ని మనం మోసం చేసుకోవటమే. లేదయ్యా, పోనీ నా పాపాలు కడుక్కోలేకపోయినా నా వల్ల చెడిపోయిన కుటుంబాల్ని బాగు చేసైనా సరే కొంతైనా నా పాప భారాన్ని తగ్గించుకుంటాను. నేను చేసిన చెడు వల్ల నాకు శాపనార్థాలు పెట్టిన మనుషులే నేను చెయ్యబోయే సాయం వల్ల వాళ్ళకి మంచి జరిగితే నన్ను ఆశీర్వదిస్తారుగా. నాకా సంతృప్తి చాలు. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? అంతరించిపోయిన పరకాయ ప్రవేశం అనే విద్య ఈ కాలంలో తెలిసింది మీ ఒక్కరికే అని నాకు తెలుసు. కాబట్టి ఆ విద్యతో నన్ను నేను కోరిన శరీరంలోకి పంపండి. అక్కడ నేను చెయ్యాల్సిన మంచేంటో, నేను సరిదిద్దాల్సిన పొరపాటేంటో దాన్ని సరిచేసి వాళ్ళకి క్షమాపణ చెప్పి వచ్చేస్తాను అని అడగటంతో నాంచెరయ్య ఆలోచనలో పడ్డాడు. ఇలా ఒక అర్ధరాత్రి వేళ ఒక పాపి ఆత్మ ఈ విధంగా ఆత్మఘోషపడడం నమ్మే విషయమా కాదా అని అనుకున్నాడు. మొత్తానికి ఆత్మ కోరిన కోరికలో నిజాయితీ ఉండడంతో నాంచెరయ్య అందుకు ఒప్పుకుంటాడు. సరే గురునాథం, నువ్వు కోరిన సహాయం నేను చేస్తాను. అందుకు ప్రతిఫలంగా మరి నువ్వు నాకేమిస్తావు? శరీరం లేనివాణ్ణి, పాపభారం మోస్తున్నవాణ్ణి. నేను మీకు ఏం చేయగలనో చెప్తే అది నా శక్తికి మించిందైనా సరే మీకోసం చేస్తానయ్యా. కాని నాకు మాత్రం ఈ ఒక్క సహాయం చెయ్యండయ్యా. నా వల్ల అన్యాయమైన చాలా మందికి నేను జవాబు చెప్పాలి. సరే, సమయం వచ్చినప్పుడు నువ్వు నా కోసం ఏం చెయ్యాలో నేను చెప్తాను. నువ్వు కోరినట్టే పరకాయ ప్రవేశ విద్యతో నువ్వు కోరిన శరీరంలోకి నిన్ను నేను పంపుతాను. కాని అంతకు ముందు నువ్వా పనికి ఆ వ్యక్తినే ఎందుకు ఎన్నుకున్నావో నాకు చెప్పాలి. ఆ వ్యక్తి శరీరంలోకి నువ్వు వెళ్ళటం వల్ల వాళ్ళకి జరగబోయే మేలేంటో నాకు తెలియాలి.
అని కండిషన్ పెట్టి ఆ గురునాథం ఆత్మ కోరినట్టు పరకాయ ప్రవేశ సహాయానికి ఒప్పుకున్నాడు. సరే, ఇప్పుడు ఈ అర్ధరాత్రి ఇంత అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయడానికి కారణమేంటి? ఇప్పుడు నువ్వు ఏ కుటుంబంలోకి వెళ్ళాలనుకుంటున్నావు? చెప్తానయ్యా. మా ఊరి పక్కనుండే రామన్నపాడు అనే ఊళ్ళో శ్రీరాములయ్య అనే పెద్ద మనిషి కుటుంబం ఉంది. వాళ్ళది చాలా మంచి చక్కటి కుటుంబం. పెద్దగా ఆస్తులు అవి లేకపోయినా తమ 2 కొడుకుల్ని పెంచి ప్రయోజకుల్ని చేశారు వాళ్ళు. అలాంటి వాళ్ళని ఆ ఊళ్ళోనే అత్యంత ధనవంతుడినైన నేను కొన్నేళ్ల క్రితం నా ఇంటికి పిలిపించాను అంటూ గతాన్ని చెప్పటం మొదలుపెట్టాడు. గురునాథం బ్రతికున్నప్పుడు అతని ఖరీదైన బంగ్లా ముందు అతను కూర్చుని ఉన్నాడు. అప్పుడు శ్రీరాములయ్య, అతని భార్య వరలక్ష్మి అక్కడికొచ్చి ఆ పెద్ద మనిషికి నమస్కరించారు. అయ్యా, మమ్మల్ని రమ్మని కబురు పెట్టారంట. అవును రామయ్య, మీ పొలం ఉంది కదా, అందులో సగం నాకు అమ్మేవయ్యా. నాకా పొలంలో పడమర బిట్టు కావాలి. రేటిప్పుడు మార్కెట్లో ఉన్నదానికంటే రూపాయి ఎక్కువే ఇస్తాను, కాని అది నాకు కావాలి. క్షమించండి అయ్యా, అది మా తాత ముత్తాతల నుంచి వస్తున్న పొలం. దాన్ని ఇన్ని తరాలుగా ఉమ్మడిగానే కాపాడుకుంటూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు దాన్ని వేరువేరు భాగాలు చేయడం అంటే మా పెద్దల్ని అవమానించడమయ్యా. కాబట్టి తమరు మరోలా అనుకోబాకండి. ఆ పొలం నేనివ్వలేను అంటూ చెప్పేసరికి స్వతహాగానే డబ్బుందన్న అహంకారం, ఎలాగైనా తను అనుకున్నది సాధించాలి అనుకునే మూర్ఖత్వం ఉన్న గురునాథానికి శ్రీరాములయ్య చెప్పిన సమాధానంతో అతనిలో అహం బుసలు కొడుతుంది. కాని ఊళ్ళో మంచి పేరున్న ఈ శ్రీరాములయ్య జోలికి నేరుగా వెళితే అతని మీద ఉన్న అభిమానంతో ఊరి జనం అంతా తన మీద తిరగబడే అవకాశం ఉందని గురునాథం మనసులో ఏదో మూల చిన్న శంక ఉంది. అందుకే ఆ విషయాన్ని అక్కడే వదిలేశాడు. అలా శ్రీరాములయ్య దంపతులు ఇంటికి వెళ్లేసరికి అతని పెద్ద కోడలు లలిత తమ అత్తమామలకి కంగారుగా ఎదురొచ్చి విషయం ఆరా తీసింది. అప్పుడు అత్తగారు, కంగారే లేదులే అమ్మ కోళ్ళ, ఏదో చిన్న విషయం మాట్లాడడానికి పిలిపించారు, అంతే, మాట్లాడి పంపించారు. సరే, పెళ్ళాళ్ళ నుండి కబురుగాని వచ్చిందా? వచ్చిందత్తయ్య. రేపు గురువారం మనల్ని పెళ్లి చూపులకి రమ్మన్నారు. మరిదిగారికి కూడా ఆ విషయం ఫోన్ చేసి చెప్పేశాను. ఎందుకని అత్తయ్య, ఈ అమ్మాయి ఫోటో చూసినప్పటి నుండి మరిదిగారు తెగ సిగ్గుపడిపోతున్నారు. పిల్ల అంతగా నచ్చేసిందేమో. ఆ పిల్లకేంటమ్మా, నీలాగే మహాలక్ష్మిలా ఉంది. పోనేలే, దేవుడి దేవల్ల ఆ పిల్ల మన ఇంట్లో కలిసిపోయే పెళ్ళైతే అదే చాలు అని అనుకుంది. అలా తమ చిన్న కొడుకు కోసం చూసిన సంబంధం ఖాయం చేసుకుని వచ్చారు. ఆ పిల్ల పేరు శ్రవంతి. చక్కని కుటుంబంలో పిల్ల కావటంతో అన్నీ చక్కగానే ఉంటాయనుకున్నారు. కాని అసలు సమస్య ఆ పెళ్లి తర్వాతే మొదలైంది. పెళ్ళై అత్తారింట్లో అడుగుపెట్టిన చిన్న కోడలు శ్రవంతి అతి తక్కువ సమయంలోనే తన భర్తని తన కొంగున కట్టేసుకుంది. అయిందానికి కానిదానికి అత్తగారు తోటికోడల మీద విరుచుకుపడిపోయేది. ఏంటత్తయ్య ఇది? మీకు మీ పెద్ద కోడలు గొప్ప అయితే చెప్పండి, నేను నా మొగుడు ఇంట్లో నుండి వెళ్ళిపోతాం. అంతేకాని నా వెనకాల మా ఆయనతో మీకు మాటలేంటి అని అనేసరికి పెద్ద తోటికోడలు లలితకి కోపం వచ్చింది. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా శ్రవంతి? ఒక తల్లి తన కొడుకుతో మాట్లాడుకోవడానికి నీ పర్మిషన్ కావాలా? ఆమె కొడుకుతో మాట్లాడకూడదా? మధ్యలో నువ్వు రాకు, అర్థమైందా? అసలు ఇదంతా నీ వల్లే. అసలు ఇన్ని మాటలు అనవసరం. అత్తయ్య, గౌరవంగా మీ అంతట మీరే ఆ పొలంలో మా వాట మాకు రాసిచ్చేయండి. అది అమ్ముకుంటామో గుంతలు తవ్వి బొంద పెట్టుకుంటామో మా ఇష్టం. లేదు అలా కుదరదు అంటారా, కోర్టుకు పోయి మా ఆస్తిని ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. అదేమీ మావయ్య గారి కష్టార్జితం కాదు, మా ఆయన తాత ముత్తాతల ఆస్తి. అందులో ఆయనకి ఖచ్చితంగా హక్కు వాటా ఉంటాయి అంటూ ఒకనాడు ఏ పొలాన్నైతే 2 భాగాలు చేయటానికి శ్రీరాములయ్య ఒప్పుకోలేదో ఇప్పుడు అదే పొలాన్ని 2 భాగాలు చేయమని చిన్న కోడలు పట్టుపట్టింది. పట్టుపట్టడమే కాదు, ఆ పని సాధించడం కోసం ఇంటిని నరకం చేయసాగింది అంటూ తన గతాన్ని చెప్పడం ముగించింది గురునాథం ఆత్మ. అలా ఏ అరమరికలు లేని ఆ కుటుంబంలో
చిన్న కోడలి ద్వారా చిచ్చు పెట్టింది నేనేనయ్యా. నాకున్న పలుకుబడిని ఎరవేసి పెళ్లికి ముందే ఆ చిన్న కోడల్ని నా మాయ మాటలతో నా ఆధీనంలోకి తీసుకున్నాను. పొలంలోని పశ్చిమ భాగంలో ఒక పురాతనమైన నిధి ఉందని, దాన్ని ఎవరికీ చెందకుండా చేయటానికి ఆమె మామగారు ఆ పొలాన్ని పంపకం చేయటం లేదని చెప్పాను. దాంతో ఆమె నా మాటలు నమ్మి అంతరాద్దంతం చేసింది. శాంభవి, చాలా పెద్ద తప్పే చేశావు గురునాథం. సరే, ఇప్పుడు ఈ పొరపాటుని ఎలా సరిదిద్దాలనుకుంటున్నావు? నేను చిన్న కోడల్ని రెచ్చగొట్టడం వల్లే ఆమె చేసిన అల్లరికి శ్రీరాములయ్య దిగులుతో గుండె జబ్బు చేసి చనిపోయాడు. అయినా అతని ఆఖరి కోరిక వాళ్ళ తాత ముత్తాతల ఆస్తి రెండుగా చేలకూడదని. కాని నేనిప్పుడు రాజేసిన నిప్పు నేను లేకపోయినా ఆ చిన్న కోడలు అలా ఆజ్యం బోస్తానే పెంచుతుంది. ఇప్పుడు ఆ వరలక్ష్మమ్మ కూడా చిన్న కోడలు చేసే గొడవలకి దిగులుతో మంచాన పడింది. అందుకే ఆ అవమాన భారంతో రేపు వాళ్ళింట్లో జరగబోయి తన పెద్ద మనవరాలు చేస్తున్న ఒక వ్రతం పూర్తయిన తర్వాత ఆమె కూడా చనిపోవాలనుకుంటుంది. కాబట్టి ఎలాగైనా ఈ అఘాయిత్యాన్ని నేను ఆపాలి. మనకి ఎక్కువ సమయం కూడా లేదయ్యా అని తన ఆత్మ పడుతున్న ఘోషేంటో చెప్పేసరికి నాంచారయ్య ఆ పనికి తన వంతు సహకారం అందించాలనుకున్నాడు. సరే గురునాథం, నువ్వు కోరినట్టు ఈ రాత్రే ఆ చిన్న కోడలు నిద్రపోతున్న సమయంలో ఆమె ఆత్మని బయటకు తీసి నిన్ను ఆమె శరీరంలో ప్రవేశపెడతాను. కాని నువ్వు ఈ కార్యాన్ని ఎలా చేయబోతున్నావో నాకు చెప్పు. ఎందుకంటే మనకున్నది చాలా తక్కువ సమయం అంటున్నావు కదా అని అడగటంతో ఆత్మగా ఉన్న గురునాథం తన ఆలోచన ఏమిటో నాంచారయ్యకి చెప్పాడు. మరి ఆ ఆలోచన ఏంటో పశ్చాత్తాపంతో పాపభీతితో అల్లాడిపోతున్న గురునాథం ఆత్మ తన వలన ఒక చక్కటి కుటుంబంలో పుట్టిన ఆ సమస్యని ఎలా పరిష్కరిస్తాడో మరో ఎపిసోడ్లో చూద్దాం.